మహిమ స్వరూపి, ఆనంద స్వరూపి, అత్యున్నతమైన మహామహిమలో నుండి ధవళ సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నామయ్యా. మేము ఏపాటి వారము నీ చిత్తమునకు ఒదిగి పొదిగి నీ కృపయందు, నీ స్వారూప్యమందు, నీ రూపములోనికి మరల్చబడుటకు ఏర్పరచబడినటువంటి నీ యొక్క అభిషేక యాజక వంశములో నుండి అనేకులను ప్రభువా యాజకులుగాను రాజులైన జనులుగాను నీకు అప్పగించడానికి మీరు మాకు అప్పగించి ఉన్న పని నిమిత్తమే నీవు ఏర్పాటు చేసి నియమించుచున్న ఈ నియమిత కార్యములన్నిటిని బట్టి వందనాలు చెల్లించుచు ఉన్నాం దేవా. వాగ్దాన దీవెనలకు అధిపతివై ఉన్న దేవానికి వందనాలయ్యా. ఇక్కడ 3 దినములకు ఈ సభలకు ఇచ్చిన ఈ దివ్య వాగ్దానాల దీవెనను మీరు పొందిపరిచి ఈ సభలో నా ప్రభ నీ ఒక బల్ల వేసి ఆ బల్ల మీద నా తండ్రి నీ యొద్దకు వచ్చిన బిడ్డలకు మీరు కూర్చుండి ఏర్పరిచినటువంటి అమూల్యమైన ఆ వాగ్దానముల దీవెనలను అందించడానికి కూర్చున్న దేవానికి వందనాలు దేవా. మైదానములో అనేకులకు వేల మందికి నా ప్రభ నీ కుమారులైన నీ యొక్క కుమారుడు దేవా రక్షకుడైన యేసు యొక్క మహిమ శక్తిని దేవా మా తండ్రి ఆ కొండ మీద కూర్చుండబెట్టి 3 దినములు మాట్లాడించి రాజ్యము నిమిత్తమై రాజ్య స్వార్థ నిమిత్తమై భూలోక ప్రజలు ఆత్మయందు ఏ రీతిగా బ్రతకను ఉద్దేశింప చేయగలరో ఆ రీతిగా ఆత్మానుసారమైన బోధలన్నీ కూడా భూలోకములో అనేకములుగా వివరించి స్వార్థను ప్రకటించి ఉన్న ఆ మహిమ స్వరూపుని యొక్క మహదానందపు హృదయము సమృద్ధి అయిన సువార్తను ప్రకటించిన తదుపరి 3 దినముల తరువాత నా ప్రభువా ఒక బాలుడిచ్చినటువంటి ఆ రొట్టెలను చేపలను పట్టుకుని తండ్రి ఇవిగో అని పరమందున్న మీ హస్తముల యొద్ద పెట్టుటకు చేతులెత్తిన మహాకుమారుడయ్యున్న ఆ కుమారుని చేతులకు పరమ నుండి అందించుచున్నటువంటి పరమాశీర్వాదపు రొట్టెలనిచ్చిన దేవానికి స్తోత్రములు. నీ రొట్టెలే